నమస్తే, నేను మీ విఎస్ఎల్ శర్మ, వేమకోటి వాసు జ్యోతిష్యాలు, విశాఖపట్నం. మనకి చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తున్నదని చాలామంది అడుగుతున్నారు. మనకు కనబడుతుందా అని. కనబడుతుంది. భారతదేశంలో ఈ సెప్టెంబరు నెలలో 7వ తేదీ ఆదివారం నాడు రాత్రి మనకి భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం సంభవిస్తున్నది. రాహుగ్రస్త చంద్రగ్రహణము అంటే సంపూర్ణ చంద్రగ్రహణము. రాహుచే పీడింపడుతున్నాడు చంద్రుడు ఇక్కడ. అట్లాగే ఇది గ్రహణ స్పర్శకాలము 9:50 స్టార్ట్ అవుతుంది అన్నమాట. అట్లాగే గ్రహణ మోక్షకాలము ఎండింగ్ ఎప్పుడంటే 1:31 రాత్రి. మొత్తం ఆద్యంత పుణ్యకాలము 3:41 ఉంటుందండి టోటల్గా. చాలా పెద్ద గ్రహణము. అయితే ఈ గ్రహణంలో మనం చేయవలసిన డూస్ అండ్ డోనాట్స్, చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటని కూడా మనకి శాస్త్రం చెప్పింది. కొద్దిగా వివరిస్తాను. ముఖ్యంగా ఈ సమయంలో మనము 3 గంటల ముందరే ఆహారాన్ని తీసుకోవాలి. అంటే సాయంత్రం 6 లోపల ఎవరైనా సరే భోజనాలను ముగించుకోవాలి. అట్లాగే వండిన పదార్థం ఉంచకూడదు. మరియు నిల్వ పదార్థాలు ఆవకాయలు, పచ్చళ్ళు, ఇలాంటివి కూరగాయలు, పాలు, పెరుగు ఉంటే వాటిపై తప్పకుండా దర్భలను ఉంచండి. దర్భలు మీ దగ్గరలో ఉన్న పురోహితులను లేదా గుడి పూజా నిరతి ఇస్తారు, అది తప్పకుండా మీద ఉంచండి. అవి రేడియేషన్ తట్టుకుంటాయని శాస్త్రజ్ఞులు కూడా నిరూపించారు. ఇది మూఢనమ్మకము కాదు, గుర్తించి ఉండి. మన భారతీయ సమాజ సంప్రదాయం గొప్ప విశేషం ఇది. దర్భలు ఉంచండి. అట్లాగే తీసుకో జాగ్రత్తలు. గ్రహణ సమయంలో మంత్రానుష్ఠానం చేయండి. అట్లాగే మంత్రదీక్ష కూడా తీసుకోండి. చాలా కోటి ఫలితం వస్తుందని మనకి చెప్తున్నాయి శాస్త్రాలు, మంత్రశాస్త్రము. అట్లాగే మర్నాడు అందరూ కూడా సోమవారం దాన ధర్మాలు చేయండి. ముఖ్యంగా పాలు, పెరుగు, అలాగే చంద్రబింబము, అట్లాగే సర్పము బింబాన్ని వెండితో చేసి దాన ధర్మాలు చేయండి. పేద ప్రజలకు, బ్రాహ్మణులకు ఇవ్వండి. అనంతమైన పుణ్యఫలాలు వస్తాయని మన శాస్త్రం చెప్తున్నది. తప్పకుండా చేయండి, వీటి ఫలితాలు మీకు వస్తాయి. అట్లాగే శివాలయం వెళ్ళి అభిషేకం కూడా చేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయని మనకి శాస్త్రం చెప్తున్నది. ఆచరించండి అని కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.